ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక. పని పడలేదు. ఈ మేనేజర్ అవతారం ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. చూదిన జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తున్నా అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నా. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వేయవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడం తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను కొట్టించుకోవడం అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేంటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఏట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా? ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు ఈ సీపర్ కట్తో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశీ థియేటర్ లో మా అక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొప్పితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రాని కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పనిచేసుకుంటాం. కలిసి విడివిడిగా పనిచేసుకుంటాం. ప్రభు ఏంటిదంతా? దిస్ ఇస్ టూ మచ్. ఏదో అనాథలే కదా అని ఆశ్రయం ఇస్తే రాను రాను థియేటర్ ని రౌడీని అడ్డా చేసేస్తున్నాడు. వీక్లీ థియేటర్ ని మెయిన్ థియేటర్ చేద్దామని నేను తాపత్రయపడుతుంటే దీని దాదాపు తర్ఫాను చేస్తాడా? ఎక్కువ చించుకుంటే కిరీటం కాళ్ళ మీద పడుతుంది. లోకల్ రౌడీలు దెబ్బకి భయపడి ప్రభువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని లోకం అంతా తెలుసు. వాడిని ఎన్నన్నా మీకు వాడి మీద ప్రేమ ఉందన్న సంగతి వాడికి తెలుసు. వాడేం చేసినా మీరేం పీకలేరన్న సంగతి నాకు తెలుసు. మీకు ఇంకా బాగా తెలుసు. తెలుస్తుందిరా, తెలుస్తుంది. అన్యాయాన్ని ఎదిరించడానికి ధర్మం మరో అవతారం ఎత్తుతుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సార్ 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏంటి సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,27,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636.
ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలి? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. ఏమండి? మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? ఆ. లంచ్ టైంకి పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరదంట్రా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు? ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండడం లేదు. అయ్య బాబాయ్ సత్యమే. ఎవర్రా వీళ్ళంతా? ప్రభు ఠాగూర్ క్లైమాక్స్ రీడు ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఎత్తకరా. ఎత్కాను, ఎక్కడ కనిపించడం లేదు. అదిగో కారు మీద క్లైమాక్స్ వెళ్ళిపోతుంది. బండి ఆపు. ఏయ్, ఏయ్. ఏయ్, నా కార్ అద్దాన్ని ఎందుకు పగలగొట్టావురా? ముందు ఆ కార్ మీద ఉన్న రీల్ బాక్స్ తెచ్చివే. ఏంటి రీల్ బాక్సా? ఇదేనా? కార్ అద్దం పగలగొట్టింది కాక రీల్ బాక్స్ కావాలా? రీల్ బాక్స్ ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో, పోరా. ఏయ్ ఎక్కవే. ప్రభు అది వెళ్ళిపోతుంది. బండి తీ తమ్ముడు. ఎక్కడ అయిపోయింది దీపా. పోనీ ప్రభు కొంత స్టార్ట్ చేసి జీపు. బాబాయ్ బాబు కారు మిస్. క్లైమాక్స్ రీల్ కానీ మిస్ అయిందంటే ఫ్యాన్స్ చేతిలో మన క్లైమాక్సే. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓ పంచే, నువ్వు వెళ్ళి షో స్టార్ట్ చేయి. దాని కార్ నెంబర్ చూసాను కదా, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ కనుక్కొని క్లైమాక్స్ లేని తీసుకొస్తాను. అలాగే. గుద్దిన గుడ్డుడుకు కూడా కుట్టల పాలైపోయింది కదమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక రౌడీ వెధవ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడండి. నన్ను చంపేస్తాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. మా అన్న ఉన్న ఏరియాలో కిడ్నాపా? సింగమలి అన్న! సింగమలై 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 సింగమలి అన్న! ఎవడో రౌడీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడన్నా? అవునన్నా. నువ్వు పోయి వాడిని ఇరగదీయన్నా? సింగమలై ఏరియాలో సింగిల్ ప్రాణికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎక్కడ వాడు? ఇక్కడ ఎక్కడో ఉండుంటాడన్నా. ఇవాళ నా చేతిలో అయిపోతాడు. అడుగు వాడే. వాడే అన్నా. చూడన్నా గుడ్ల గుబుల ఎలా చూస్తున్నాడో. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా. ఇప్పుడు నాకు సింగమల్ల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా. ఈ వాడని అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసేయ్. అన్నా వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసేయ్. చూస్తావేంటన్నా? వేసేయ్. ప్రభు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడు సిటీకే సింహాద్రి. రే అన్నా, ఇంకా దీంతో పనిలేదురా, వెళ్ళి సానపట్టు. అలాగే అన్న. ఆగు. పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ కాదురే, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత తీర్చాలి గాని వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేద తీర్చాలంటే మీరు సదాపాలి కదా. మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు?
ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ. ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మీద ఏంటి సార్, ఎవరో ఒకరు సాయం సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటికి వెళ్తాను. నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. Thank you. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే ఆ. మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కచ్చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి. దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. ఆహా, తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తినండి. ఆ. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువులను బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? అమ్మో తల్లి, బంగారు తల్లి, దండాలు తల్లి, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ, ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్, తప్పాడేనా తల్లి? కొట్టింది నేను. ఆ? నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా? థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంత కాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. మరి నాకు ఏంట్రా స్టోరీ మార్చా? నేను కదా మంగా. మంగద్దా దద్దా, ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానికలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడలేదా? ఓసే మంగా, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దున నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా? ఓసే మంగా, నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే చీపురు కట్ట. సీపీర్ కట్ట దీంతో సత్నావరా బాబు. కమిషనర్ గారి కూతురు చేస్తుందంట్రా. మ్యాటర్ కానీ లీక్ అవ్వలేదు కదా. పద మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. నాది కూడా. ఇదంతా మామూలేనండి. ఇలా భక్తి సినిమాలో చూడండి, బొమ్మ పెట్టడం, బొట్లు డబ్బులు పెట్టడం. నొక్కేయడం. ఈడు హాఫ్ టికెట్ కదండి, ఈడు మాటలు పట్టించుకోవద్దు. ఇలా ఉండి పెట్టేవని నాన్నగారు చెప్పకండి. చెప్పండి. ఈ టైప్ లో కూడా లెక్కేస్తున్నారు. ప్రభు ఎక్కడ? అతనికి ఇందులో వాటా లేదండి. ఎక్కడున్నాడు? ఆల్లో ఉన్నాడమ్మా. ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి. ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 డేస్ అని అమ్మోరు.
అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. ఏయ్, నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండేలో వేయండి. ఏమండి రండి అమ్మా రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతి ఇస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టిన పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది. ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు ఇవ్వాలి. 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు కండం టికెట్. అలా పక్క వెళ్ళండి. 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. ఇవ్వాల్సింది ఆవిడకి కాదు, ఈడికి. సారీ బొడ్డోడికా నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి నొక్కున్నప్పుడు లేదు నొప్పి తీసుకెళ్ళ నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడపోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. ఎరిళ్ళు శాంతించు తల్లి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఈ పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు పోయినావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుజ్జిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డడిపోయింది. ఈ నీచుల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళ నెత్తురుతో నాకు బొట్టెట్టన్రో. అమ్మా నువ్వేంటి ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలిసి నువ్వు తీసుకో, 3 షోలు కలిసి మేము తీసుకుంటాం. శాంతి తల్లి. మళ్ళీ కొమ్మన్రో. 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతి తల్లా శాంతి. శాంతించన్రో. వీళ్ళని కొట్టిన చోట కట్లు కట్టి పంపించన్రో. కట్లు మేము కట్టుకుంటాంలే అమ్మా. రారా. చీపురు తెప్పించన్రో. మళ్ళీ ఇదేంటి? డ్యూటీ ఎక్కల్రో. ఎక్కమ్మా, ఎక్కు. డ్యూటీ ఎక్కల్. నేను వెళ్ళను రా. నేను వెళ్ళను రా. ఒక్కసారి నువ్వు వెళ్ళరా, నీకు దండం నేను పెడతాను. చచ్చిన వెళ్ళను. కావాలండి నువ్వు వెళ్ళు. వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె షో సినిమా మార్చాలి కదా. లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా చేయాలో కనుక్కుందామంటే వెళ్ళన్నాడు వీడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్. నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో, న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈ కనీసం గోసి అన్న ఉంది. ఇట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ చూడ కథల దాడ వేరు. రికార్డులందు నిజ రికార్డులు వేరయ. పబ్లిసిటీ మాయ పచ్చి బోగసయ. సినిమాలేమిటి, హిట్లేమిటి, ఫట్లేమిటి, తొక్కేమిటి? అయ్యేవద్దు గాని చాట్లో ఏ సినిమాలు ఉన్నాయి? ఎన్టీఆర్ కొండవెట్టి సింహం, బాలకృష్ణ బొబ్బిలి సింహం, నాగేశ్వరరావు గారి లైలా మజ్ను, నాగార్జున గారి మజ్ను, చిరంజీవి అన్నయ్య, పవన్ కళ్యాణ్ తమ్ముడు. అంత ఆవేశం వద్దు గాని మంచి లవ్ స్టోరీ ప్రేమ దేశం వేయండి. స్టూడెంట్స్ కాలేజీలు ఎగ్గొట్టి వస్తారు. నాకు తెలియాలి తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగులు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేకపోయారా? జపనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలామణిని మేము చూడాలి. చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. ఎయ్యిరా సొత్తవేరా, ఎయ్యిరా సొత్తవేరా. ఇదిగో మంగ, నీ వయసు ఎంతే? ఓ 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నా, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు. ఏంటిది? నా దొంగలకు పొడవెట్టి ఇప్పుడు చూడు. ఎయ్యిరా సొత్తవేరా, ఎయ్యిరా సొత్తవేరా. ఇది కంఫర్టబుల్ గా ఉంది.
అరే బుద్ధిగా ఆ. ఇక్కడే చేస్తున్నావురా సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రాజెక్ట్ ఎక్కర్లేదు, దొంగన్న మాగుంటే చాలు. నువ్వు గాని రైట్ రైట్ ఏంట్రా అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా లేదు. దాంతో పెట్టుకోకు నీతో పనుందిరా ప్రభు ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దనే ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓహో, థ్యాంక్స్. సరే అయితే మాకు పోజులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రావయ్యా చెప్తాను. రావయ్య, డైరెక్ట్ పోవయ్యా. ప్రభు ఏంట్రా? మేనేజర్ ఏమన్నట్టు వచ్చాడా? లేదే. ఇంతవరకు రేపేం సినిమా వేయాలో చెప్పలేదు. ఏంటి? కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఇన్నరగా నాది అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా?